నమస్తే. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ ఇప్పుడు కోర్టు పరిధిలో చేరుకుంది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ దీనికి సంబంధించి దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే సిఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించినటువంటి కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచినటువంటి సందర్భం. అయితే తనకు థ్రెట్ ఉంది, తనకు ప్రాణహాని ఉంది అంటూ నాగరాజు హైకోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒకవైపు నిన్న విచారణ జరిపినటువంటి రాష్ట్ర హైకోర్టు ఆయనకు కస్టడీకి ఇవ్వాలి, అది కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని చెప్పి కూడా సిట్ బృందం తరఫు న్యాయవాదులు వాదిస్తే ప్రాణహాని ఉన్నటువంటి దృష్ట్యా రాజమహేంద్రవరం జైల్లోనే కస్టడీలో విచారించాలని చెప్పి కూడా నిన్న సిఐ నాగరాజు తరపు న్యాయవాదులు వాదించారు. దాంతోపాటు వీడియో రికార్డింగ్తో పాటు ఆడియో కాల్ కూడా చేయాలన్నది కూడా వాళ్ళు నాగరాజు న్యాయవాదులు వాదించారు. సో దాంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు విభేదించారు. ఆడియో కాల్ చేస్తే ఇబ్బందులు అవుతాయి, బయటికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆడియో కాల్ చేయడము, వీడియో కాల్ రికార్డింగ్ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. సో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనా ఐదర్ రాజమహేంద్రవరం జైల్లోనా అన్నది న్యాయమూర్తి తీర్పు తర్వాత తెలుస్తుంది. ఇక సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ అంశం ఏపీలో తెరపైకి రావడానికి ప్రధాన కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే సాయి కృష్ణ పోలీసులు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ పేరుతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి ఆ తర్వాత ఆయనను చంపేయడం, ఆయన ఆనవాళ్ళు కూడా లేకుండా శవాన్ని మాయం చేయడం, ఇవన్నీ కూడా సిఐ నాగరాజు నేతృత్వంలో జరిగినటువంటి ఘటన. అయితే విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ పరామర్శించిన తరువాత మీడియాలో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ గురించి స్టోరీలు పుంకానుగా వచ్చాయి. ఆ తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కావాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులను వైఎస్ జగన్ క్రియేట్ చేశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ సాయి కృష్ణ రౌడీ షీటర్ అయినప్పటికీ చట్టపరంగా శిక్షించాలి, కానీ లాకప్ డెత్ చేయడం ఏంటని కూడా చాలామంది ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ పోయి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత సాయికృష్ణ తల్లిదండ్రులను చంద్రబాబు తన నివాసాన్ని పిలిపించుకొని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్కు కులం రంగు కూడా పులిమినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది పొలిటికల్గా టర్న్ తీసుకుంది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అదే సమయంలో సిఐ నాగరాజు సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా తయారయ్యాయి. దీంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి సిట్ బృందం సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో కొంతమంది నాగరాజును అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా నిరసనలు, ర్యాలీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన్ను అరెస్టు చేయవద్దని నిరసన చేసినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఏపీలో మరి ఆయన హత్యకు కుట్ర పన్నేది ఎవరు? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. ఆయన థ్రెట్ ఉందని ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేశారు? మరి ఆల్రెడీ సాయి కృష్ణ చనిపోయాడు, చంపేశారు. లాకప్ డెత్, కస్టోడియల్ లాకప్ డెత్ నాగరాజే చేసినట్టు సిట్ ఛార్జ్షీట్లో దాఖలు చేసినటువంటి సందర్భం. మరి సాయికృష్ణ చనిపోయారు, ఆయనకు ఎవరితో థ్రెట్ ఉందనేది ఇక్కడ $1,000 మిలియన్ ప్రశ్నగా మారినటువంటి సందర్భం. సాయికృష్ణను చంపడానికి కారణాలేంటి? 25 ఏళ్ల కుర్రాడిని
ఎందుకు అంత పాశవికంగా హత్య చేయాల్సి వచ్చింది? దీని వెనుక బడా నేతలు, బడా అంటే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి బడా నేతల హస్తం ఉందని కూడా చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు ఆయనకు థ్రెట్ ఎవరితో ఉంది? ఇటు ఎందుకంటే సిఐ నాగరాజు మంచోడు, తను అరెస్ట్ చేయొద్దని చెప్పి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినటువంటి వ్యక్తిని ఎవరు చంపేస్తారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం ఆయన సిట్ విచారణలోనే చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే సిఐ నాగరాజు నోరు విప్పితే చాలామంది పెద్దల భాగోతం బయట పడుతుంది అనేది వైసీపీ నేతల వాదన. సో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇక మొదటి నుంచి కూడా సాయి కృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటూ వస్తుంది. వైఎస్ జగన్ ఎంట్రీ తర్వాతనే ఈ కేసు కస్టోడియల్ డెత్ అనేది విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒకటి జరిగింది అనేది తెరపైకి వచ్చింది. మీడియా అటెన్షన్ అంతా ఇప్పుడు సాయి కృష్ణ కస్టోడియన్ డెత్ పైకి వచ్చినటువంటి సందర్భం. ఇప్పటికీ ఆయన కస్టోడియల్ డెత్ పై రోజుకు అనేక పుంకానుగా కథనాలు వస్తున్నాయి. అయితే ఇటీవల సాయి కృష్ణ తల్లి రెండోసారి ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు. అప్పుడు ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాము ఓట్లేసి గెలిపించుకున్నటువంటి డిప్యూటీ సీఎంతో తాము కుమారునిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా చంపేసిన తన కుమారుడి బూడిదైనా తనకివ్వాలని ఆమె పట్టుబడుతున్నారు, లేదంటే నడి రోడ్డుపై పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటానని సాయి కృష్ణ తల్లి చెబుతున్నటువంటి మాట. కనీసం ఆ తల్లికి అంటే కన్న పేగుకు కనీసం బూడిదైనా ఇస్తారా ఏపీ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం లేనటువంటి పరిస్థితి. సిఐ నాగరాజు నోరు విప్పితే తప్ప సాయి కృష్ణని ఎక్కడ చంపేశారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ చనిపోయిన తర్వాత ఎక్కడ కాల్ చేశారు, ఆ బూడిద వాటి మిగతా శరీర అవశేషాలను ఏం చేశారన్నది తెలియబోతుంది. ఇక నిన్నటికి నిన్న సాయి కృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంది. 20 లక్షల రూపాయలు సాయి కృష్ణ కుటుంబానికి అంబటి రాంబాబు నేతృత్వంలోనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం వెళ్ళి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా 20 లక్షల రూపాయలను అందించింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వచ్చేటువంటి తమ ప్రభుత్వంలో దోషులను కఠినంగా శిక్షిస్తాము, అదే సమయంలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా నిన్న వైసీపీ బృందం సాయి కృష్ణ తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సో మొత్తం మీద రోజుకు అనేక కొత్త మలుపులు తిరుగుతుంది. సిఐ నాగరాజు నోరు విప్పితే తప్ప సాయి కృష్ణ కస్టోడియల్ డెత్పై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది. పూర్తిగా ఇది పొలిటికల్గా టర్న్ తీసుకున్నటువంటి కస్టోడియల్ డెత్గా చెప్పుకోవచ్చు. మొత్తంగా రానున్న రోజుల్లో సాయి కృష్ణన్ సిఐ నాగరాజుతో పాటు చంపిన వారిలో ఇంకా ఎంతమంది ఉన్నారు, అసలు సాయి కృష్ణన్ చంపడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఒక ల్యాండ్ సెటిల్మెంట్ అని చెప్తున్నప్పటికీ కూడా అది బయటికి జరుగుతున్నటువంటి ప్రచారమే అని చెప్పి కొట్టిపారేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుపైనే ఇప్పుడు సాయి కృష్ణ కస్టోడియల్ డెత్పై వచ్చేటువంటి అనుమానాలకు సంబంధించి ఆధారపడి ఉంది. ఎటువంటి తీర్పు న్యాయమూర్తి ఇస్తారన్నది కూడా ఇప్పుడు విజయవాడతో పాటు ఏపీ ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం.